హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎందుకంటే ఇందులో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. అలానే ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా లాస్ అయ్యామండి. నేనైతే ఇంట్లో కూడా చెప్పలేదన్నమాట. ఈ విషయాలు ఏవి చెప్పలేదు. ఈ వీడియో ద్వారానే చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మా అమ్మ రియాక్షన్ చూడాలి. అది పక్కన పెడితే నేను ఈ వీడియోలో అయితే ఒక 3 వ్లాగ్లు అయితే యాడ్ చేస్తానండి. అంటే తీసి పెండింగ్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా అప్లోడ్ చేయక నేనైతే 3 ఒకేసారి అప్లోడ్ చేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే మా తమ్ముని కొడుక్కి నీళ్ళు పోస్తారు కదా, అప్పుడైతే వాళ్ళకి వెండి ఏదైనా తీసుకువెళ్దాము అని చెప్పేసి వచ్చిన రోజు తీసుకున్న వీడియో అనమాట. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ పట్టీలు కనిపించాయండి. ఇవి చింటూ బిట్టుగా అయితే చాలా సూపర్గా సరిపోతాయని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇవి నేను చింటూ బిట్టు 2nd మంత్లో ఉన్నప్పుడు నేను హాస్పిటల్లో ఎవరో వేసుకునేది చూశానండి. ఇంకా అప్పటి నుండి ఇవే వేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. నాకైతే ఎక్కడ కనిపించలేదు, ఇక్కడైతే కనిపించాయి. ఇవి కనిపించిన రోజున ఇంకా అనుకుంటున్నాను కానీ తీసుకోవాలని చెప్పేసి, కానీ ఇక్కడ అడగలేదండి. ఇంక ఇక్కడ సడన్గా చూసేసరికి తీసుకోవాలని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. కానీ ఇప్పుడప్పుడే కాదండి. ఇంక నేను ఇక్కడైతే డాలర్లు వెతుకుతున్నాను చింటూ బిట్టుకు మెడలోకి వేసుకోవడానికి, నల్లదారంలోకి వెండివి. హనుమంతునివే వెతుకుతున్నానండి. హనుమంతుని ఒక్కటి కూడా దొరకలేదనమాట. ఇంకా అక్కడ నుండి అదే రోజు అనమాట ఇంకా అపోలోకి అయితే వెళ్ళామండి. అక్కడ చింటూ బిట్టుకి ఇంకా నాకు సోప్ అండ్ క్రీమ్లు, పౌడర్లు ఇవన్నీ తీసుకోవడానికి. నేనైతే మా హస్బెండ్ చాలా రోజుల నుండి అడుగుతున్నాను. నాకేంటంటే అన్నీ ఉండాలన్నమాట, ఒకేసారి తీసుకోవాలన్నట్టు, అవి చాలా రోజులు పెట్టుకొని వాడుకోవాలన్నట్టు నాకు కొంచెం ఏవో కళ్ళు ఉంటాయి. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకువెళ్ళి అన్నీ తీసిస్తున్నారు. ఇదేంటంటే ప్రోటీన్ అనమాట. నాకు చింటూ బిట్టు పుట్టిన తర్వాత, అంటే హితం పుట్టినప్పటి నుండి ఉందండి బ్యాక్ పెయిన్. అనక చింటూ బిట్టు పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయిందనమాట. అసలు పడుకుంటే మార్నింగ్ లేవడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మెడికల్ షాప్లో అడిగితే వాళ్ళైతే ఈ ప్రోటీన్ తాగండి సరిపోతుంది, బాగా అంటే బాగా హెల్త్కి మంచిది, డ్రై ఫ్రూట్స్తో ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది, అలానే మిల్క్ ఇచ్చే తల్లులకి అందరికీ చాలా మంచిది, తీసుకోండి అని చెప్పారు. ఇంకా అదైతే తీసుకునేసామండి. ఇంకా అక్కడైతే ఆ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఫెస్టివల్కి ముందు రోజు తీసిందనమాట. అంటే శివరాత్రి ముందు రోజు అనమాట. మేమైతే సరుకులు కొందామని చెప్పేసి అయితే వెళ్ళామండి. ఇంకా మా హస్బెండ్ నాకు తెలియకుండానే హితం దగ్గరికి అయితే తీసుకెళ్లారనమాట. అంటే అప్పటికే ఒక 5 o'clock అలా అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ టైం అనమాట. నేనైతే సరుకులు కొందామని చెప్పేసి ముల్బాల్కి అయితే బయలుదేరాను. ఇంకా మా హస్బెండ్ సరాసరి ఇంటికి తీసుకెళ్ళి, హితం అయితే ఊర్లో ఉంది కదా, ఇంకా నేరుగా ఊర్లోకి తీసుకువెళ్ళి అమ్మాయిని అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఆ ప్రాసెస్లో కొంచెం లేట్ అయిందండి. కొంచెం కాదులేండి, చాలానే లేట్ అయింది. ఇంకా సరుకులు కొనుక్కొని పోదామని చెప్పేసి ఇంకా లేట్ అయిపోయిందనమాట. ఫస్ట్ అయితే మేము రేషన్ షాప్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ అయితే మేము పూజ సామాగ్రి అంతా తీసుకునేసామండి. అప్పటికే చీకటి అవుతూ ఉందనమాట. ఇంకా రేషన్ షాప్కి వెళ్ళేసి రేషన్ కావాల్సినవన్నీ కొనుక్కొని బయట వచ్చేసరికి ఇంకాస్త మొబ్బయిందనమాట. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, కొంచెం లేట్ అయింది, లేట్ అవుతుంది, నెక్స్ట్ డే వద్దామని చెప్పేసి అయితే చెప్పాను. కాకపోతే వచ్చాం కదా ఎలాగోలా తీసుకెళ్ళిపోదామని చెప్పేసి అన్నట్టు, సర్లే తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన చిక్కల్లా మబ్బు గురించి కాదండి, ఇక్కడ కార్ అయితే పార్క్ చేసామన్నమాట. కార్ పార్క్ చేయకూడదు చెప్పాలంటే, మందే తప్పులేండి, అంటే మాదే తప్పు అనమాట. అలాంటి ప్లేస్లో కార్ అయితే పార్క్ చేయకూడదు. ఎందుకంటే ఇంకా నైట్ అయిపోతుంది కదా, ఇంకా ఏం పర్లేదు అన్నట్టయితే కార్ పార్క్ చేసేసి మేమైతే సరుకులు కొనడానికైతే వచ్చేసామండి. ఇంకా కార్కి ఏమైందంటే, మీరు చూస్తూనండి వీడియో, నేను చెప్తాను మధ్యలో. రేషన్ షాప్ దగ్గర నుండి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి కావాల్సినవన్నీ, అంటే సరుకులు ఏవేవి కావాలో వాటినన్నింటినీ తీసుకుంటున్నాం అనమాట, ఒక్కొక్కటే. నేను అప్పటికి చెప్తూనే ఉన్నానండి, ఒక్కసారి కార్ దగ్గరికి వెళ్ళేసి ఈ సరుకులంతా పెట్టేసి వీలైతే కార్ని కూడా తీసుకొచ్చాయి, ఇటు సైడ్ నుండి నేను వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాను అనమాట. ఏం పర్లేదు, నేను ఎత్తుకుంటాను అని చెప్పుకుంటూ అలా వచ్చేసామండి. ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకునేస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా ఒకటి జరిగిందండి. ఫినాన్షియల్గా మేము చాలా లాస్ అయ్యాము అని చెప్పేసి చెప్పాను కదా. ఇక్కడ ఏం జరిగిందంటే, నా మాంగళ్యం చైన్ ఉంటుంది కదా, అదైతే జారి పడిపోయిందనమాట. ఇక్కడ ఈ ప్లేస్లో నేనైతే వంగానమాట గన్సుగడ్డలు తీసుకోవాలని చెప్పేసి, అదంతా అదే వచ్చి పడిపోయిందండి. పడిపోయింది, నాకైతే దొరికిందండి. మాంగళ్యం చైన్ అయితే తీసుకునేసాను.
కాకపోతే మాంగళ్యం చైన్‌లో లక్ష్మీదేవి కాసు ఉంటది కదా! ఆ కాసైతే మిస్ అయింది. కానీ మేము అప్పుడు చూసుకోలేదండి. చూసుకోకుండా తీసి నేను అంటే తాళిబొట్టు తెగిపోయింది అంటే ఎవరేమనుకుంటారో అన్నట్టు టక్కున తీసి మా హస్బెండ్ దగ్గరికైతే ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఏమీ చెప్పకుండా జేబులోకైతే యేసుకునేసారు. మేము దాంతో ఏముందా లేదా అని కూడా చూడలేదనమాట. ఇంకా లక్ష్మీదేవి కాసైతే మిస్ అయిపోయింది. కానీ మాకప్పుడు తెలియలేదు కాబట్టి మేమైతే హ్యాపీగా సరుకులైతే తీసుకొని వస్తున్నామనమాట. నేనేం అనుకుంటున్నానంటే ఇంకా అది మిస్ అయినట్టే దొరికిపోయింది కదా అన్నంత హ్యాపీలో అయితే ఉన్నానండి నేనైతే. ఇంకా అలానే వచ్చి మేమైతే సరుకులు తీసుకునేసాము. సరుకులు తీసుకొని వచ్చేసరికి కార్ దగ్గరకొచ్చేసరికి ఇలా అయితే లాక్ చేసేసారండి. అంటే కార్ పార్కింగ్ రాంగ్ అనమాట. అంటే ఆ ప్లేస్‌లో కార్ పార్క్ చేయకూడదు. ఇంకా మేము వెళ్ళి కూడా చాలా అంటే చాలా టైం అయిపోయింది. ఇంకా పోలీసులైతే అలా లాక్ చేసేసారండి. ఇంకా తప్పనిసరి పరిస్థితి అనమాట. ఇంకా అప్పటికే 9:30, 10 అలా అయిపోయిందండి టైం అయితే. చి బిట్టునైతే ఇంట్లో వదిలేసొచ్చాను. చింటూని మాత్రమే ఎత్తుకొచ్చాను. ఇంకా హితమ్మని తీసుకొచ్చాం కదా! అందుకోసమని చెప్పి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అప్పటికి షాప్స్ కూడా క్లోజింగ్ టైం అనమాట. ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఇంక మా హస్బెండ్ అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళనైతే కనుక్కొని ఇంకా లాక్ వేసేసి వాళ్ళెటో వెళ్ళిపోయారనమాట. ఇంకా అక్కడే ఉండింటే కూడా ఏదో ఒకటి మాట్లాడి తీసుకొని వచ్చేసిండొచ్చు ఫాస్ట్‌గా. కాకపోతే వాళ్ళక్కడ లేదు కాబట్టి వాళ్ళెక్కడున్నారో కనుక్కొని తీసుకొచ్చేసరికి కొంచెం చానా లేట్ అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే ఇంకా కార్‌కి లాక్ తీయిచ్చే పనిలో అయితే ఉన్నారు. ఇంక అప్పటికి లక్ష్మీదేవి కాసు మిస్ అయిందని చెప్పేసి తెలియలేదండి మాకు. ఇంకా ఎండింగ్‌లో అయితే తెలిసిందనమాట. ఇంక అప్పటికే కారైతే లాక్ అయితే తీసేశారు. ఇంక నాకు తెలిసి మా అమ్మ గాని ఈ వీడియో చూస్తుంటే బాగా తిట్టుకుంటుంది నన్నైతే. ఇంకా ఏం చేయలేమండి. ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటాయి. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయితే కనుక్కొని వాళ్ళైతే పోలీస్ స్టేషన్‌లో ఉన్నారని చెప్పేసి అయితే తెలిసింది. ఇంకా అదే రోజు చాలా బైక్స్ అయితే పట్టేశారండి. చాలా బైక్స్‌కి ఫైన్ కూడా వేసుకున్నారంట. ఆ ఫైన్ కూడా వేశారు. ఇంకా సేమ్ అలానే మాది కూడా. పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదండి. ఇంకోటేంటంటే ఇక్కడ లాక్ వేశారు గానీ అది తీయడానికి రాలేదనమాట. అంటే అక్కడ లాక్ వేసినే పోలీసులు వేరు. ఇంకా తీస్తా ఉండే పోలీసులు వేరు కాబట్టి వాళ్ళకైతే అంతగా రాలేదండి. ఇంకా దానికోసం చాలానే ట్రై చేసి ఎండింగ్‌లో తీశారు. ఇంకా ఈ గడిబిడిలో, ఈ టెన్షన్స్‌లో మేము బట్టలు కొనడానికి వెళ్ళామన్న సంగతే మర్చిపోయాం పిల్లోలకి. ఇంకా ఆ నెక్స్ట్ డే వెళ్ళేసి మా హస్బెండ్ అయితే పిల్లోలకి బట్టలైతే తీసుకొచ్చారండి. ఇంకా నాకు చెప్తూనే ఉన్నారు. నేనైతే చూసుకుంటాను కార్‌కి లాక్ తీపిచ్చేది. నువ్వు వెళ్లి తీసుకో అని చెప్పేసి అయితే చెప్పారు. బట్టలు ఇంకా నేనొక్కదాన్ని ఎక్కడికి వెళ్ళను కాబట్టి నేనెక్కడికి వెళ్ళలేదు. బట్టలు తీసుకోలేదు. ఆ నెక్స్ట్ డే మా హస్బెండే వెళ్ళేసి బట్టలైతే కొనుక్కొచ్చారనమాట. హితీకి ఇంకా చింటూ, బిట్టూకి. ఇంకలా ఆ రోజు నైట్ అయితే ఫినాన్షియల్‌గా చాలా లాస్ అయ్యామండి. నా లక్ష్మీదేవి కాసు పోయింది. అలానే కార్‌కి ఫైన్ కూడా కట్టారనమాట. చాలానే డబ్బు లాస్ అయిందండి ఆ రోజు మాత్రం. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినంత ఇది లేదు కానీ నైట్ టైంలో ఎక్కడన్నా అలా వెళ్తే అదే గుర్తుకొస్తది ఒక్కోసారి. ఇంకా బట్టలైతే ఇవే. ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. మా హస్బెండే సెలక్షన్ అనమాట. సో, నేను ఈ వీడియో ద్వారా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే కార్ పార్కింగ్ అలా చెయ్యొద్దు. అంటే పోలీసులు పట్టేంత ఇదిగా చెయ్యొద్దండి. నేనైతే ఇదే చెప్తున్నాననమాట. సఫర్ అవుతారు మళ్ళీ. ఇంకొకసారి ఎప్పుడు కార్ తీసుకు వెళ్ళకూడదు అనిపిచ్చేసింది. బైక్‌లో వెళ్తే నాకు తెలిసినంత మాత్రం సేఫ్ అండి కార్ కంటే. ఇంక కారు ఎటూ ప్లేస్ చేయలేం. అలానే ఎక్కడ పార్కింగ్ కూడా చేయలేమనమాట. ఫైనల్లీ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.